ప్రస్తుత కాలములో కూడా దేవునికి వాక్యం సెలవిస్తుంది, మన నరకంలో పడకూడదు అని, నరక వశంలోనికి మనం వెళ్ళిపోకూడదు అని, దేవుని రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలి, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని అనేక పర్యాయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, తన ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ బుద్ధిహీనత కలిగిన వారు, ఇంకా మన ప్రాణాన్ని దక్కించుకోలేనటువంటి వారుగా, కాపాడుకోలేనటువంటి వారుగా, నరక వశాన్ని మనం చేసుకునేటువంటి వారుగా చాలా మంది మిగిలిపోతున్నటువంటి అజ్ఞేయులు ప్రస్తుత కాలంలో సంఘములో చాలా మంది ఉన్నారు. దీని గురించి కూడా దేవుడు ప్రలాపిస్తున్నాడు. అక్కడ వాక్యం రాయబడుతుంది, అయ్యో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేనేమని, దినమల్లా నా చేతులను చాపుతున్నానని దేవునికి వాక్యం రాయబడుతుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు తన చేతును చాపుతున్నాడు. అనగా ఈ లోకంలో ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు.